మా ప్రచారం. టు అడ్వర్టైజ్ ఆన్ iNews యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నంబర్ 7842323399. లోక్సభ ఎన్నికలకు ముందు బీహార్ రాజకీయాల్లో కీలక మలుపులు చోటు చేసుకున్నాయి. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నితీష్ కుమార్ అసెంబ్లీలో విశ్వాస పరీక్షలో విజయం సాధించడం కాస్త రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. బీహార్ అసెంబ్లీలో జరిగిన బల పరీక్షలో నితీష్ కుమార్ ప్రభుత్వం నెగ్గింది. నితీష్ కుమార్ ప్రభుత్వానికి ఎంత మెజారిటీ ఉంది? నితీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసిన వారెందరూ? బీహార్ అసెంబ్లీలో జరిగిన బల పరీక్షలో నితీష్ కుమార్ ప్రభుత్వం నెగ్గింది. అసెంబ్లీలో బల పరీక్షకు మెజారిటీ మార్కు 122 కాగా ప్రభుత్వానికి మద్దతుగా 129 మంది ఎమ్మెల్యేలు ఓటేశారు. దీంతో విశ్వాస పరీక్షలో బీహార్లోని నితీష్ కుమార్ ప్రభుత్వం విజయం సాధించింది. ఆర్జేడీకి చెందిన 3 ఎమ్మెల్యేలు సైతం నితీష్కు మద్దతుగా ఓట్లేసినట్లు తెలుస్తోంది. అంతకుముందు శాసనసభలో సీఎం నితీష్ కుమార్ ప్రభుత్వంపై విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో ఉపసభాపతి మహేశ్వర్ హజారీ ఓటింగ్ను చేపట్టారు. ప్రతిపక్ష ఆర్జేడీ ఎమ్మెల్యేలు శాసనసభ నుంచి వాకౌట్ చేశారు. బీహార్ గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ ప్రసంగంతో అసెంబ్లీ సెషన్ ప్రారంభం కాగా రాష్ట్రంలో నితీష్ కుమార్ ప్రభుత్వం ప్రధాన ప్రాధాన్యం చట్టబద్ధత అని గవర్నర్ తెలిపారు. శాంతి భద్రతలు మెరుగుపరచడానికి పోలీసుల సంఖ్య పెంచామని చెప్పారు. అనంతరం ఆర్జేడీకి చెందిన స్పీకర్ అవధ్ చౌదరిని తొలగించేందుకు చర్యలు చేపట్టింది అధికార కూటమి. స్పీకర్పై బీజేపీ ఎమ్మెల్యే నందకిషోర్ యాదవ్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఆ తీర్మానానికి అనుకూలంగా 125 ఓట్లు, వ్యతిరేకంగా 112 వచ్చాయి. బీహార్లోని నితీష్ కుమార్ ప్రభుత్వం బల పరీక్షకు ముందు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎన్డీఏ కూటమిలోకి జంపు కాకుండా ఆ పార్టీ జాగ్రత్త పడింది. హైదరాబాద్ కేంద్రంగా రిసార్టు రాజకీయాలు నడిపింది. అటు బీజేపీ నేత నిత్యానంద్ రాయ్ కూడా 78 మంది ఎమ్మెల్యేలను పాట్నాలోని హోటల్లో ఉంచారు. నితీష్ కుమార్ జేడీయూ పార్టీ 40 మంది ఎమ్మెల్యేలను మరో హోటల్లో ఉంచి జాగ్రత్తగా కాపాడుకుంది. అంతకు ముందు రోజు జేడీయూ నేతృత్వంలో జరిగిన ఎమ్మెల్యేల సమావేశానికి 3-4 హాజరు కాకపోవడం ఉత్కంఠను పెంచింది. ఎన్డీఏ జేడీయూ కూటమి బలపరీక్ష నెగ్గదంటూ అటు కాంగ్రెస్ ఆర్జేడీ పార్టీలు తెగేసి చెప్పాయి. కానీ బీజేపీ జేడీయూ మంతనాలు జరిపి ఆ ఎమ్మెల్యేలను అసెంబ్లీ వరకు రప్పించడంలో సక్సెస్ అయ్యాయి. తమకు అనుకూలంగా ఓట్లు వేసేలా వ్యూహాలు రచించాయి బీజేపీ జేడీయూ. అసెంబ్లీ స్పీకర్పై అవిశ్వాస తీర్మానానికి సభ ఆమోదం తెలపడం వల్ల ఉపసభాపతి చర్చను చేపట్టారు. ఆ సమయంలో ఆర్జేడీకి చెందిన 3 ఎమ్మెల్యేలు ఎన్డీఏ పక్షం వైపు కూర్చోవడంపై మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. పాయింట్ ఆఫ్ ఆర్డర్ను లేవనెత్తగా డిప్యూటీ స్పీకర్ హజారీ తిరస్కరించారు. చర్చ సందర్భంగా నితీష్ తీరుపై ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నితీష్ ఎన్నిసార్లు కూటమిని మారుస్తారంటూ ప్రశ్నించారు. నితీష్ కుమార్ను తాను ఎప్పుడూ తండ్రిలాగే భావించానని, మహాగఠబంధన్ నుంచి వైదొలిగి ఎన్డీఏలోకి తిరిగి చేరేందుకు ఆయన్ను ఏ కారణాలు బలవంతం చేశాయో తనకు తెలియదని అన్నారు తేజస్వి యాదవ్. తనలో లాలూ ప్రసాద్ యాదవ్ రక్తముందని, తాము భావజాలాన్ని నమ్మేవాళ్లమని, తాము కొందరిలా చుట్టూ తిరగమని, ఎవరికీ భయపడమని అన్నారు. దేన్నైనా పోరాడుతామని, పోరాడుతున్నామని చెప్పారు తేజస్వి యాదవ్. మహాకూటమి ప్రభుత్వం లేకపోతే నితీష్ మళ్లీ సీఎం అయ్యేవారు కాదని అన్నారు. నితీష్ కుమార్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు మోదీకి వ్యతిరేకంగా కలిసి పోరాడతామని చెప్పారని, ఇప్పుడు మళ్లీ వాళ్లతోనే కలిశారని అన్నారు. మోదీపై తాను ఒంటరి పోరాటం చేస్తానని తేజస్వి యాదవ్ స్పష్టం చేశారు. నితీష్ కుమార్ మరోసారి కూటమికి మారబోనని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇవ్వగలరా అని ప్రశ్నించారు తేజస్వి యాదవ్. అసెంబ్లీలో విశ్వాస పరీక్షపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఆర్జేడీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ విపక్షాల కూటమి నుంచి తాను వైదొలగడానికి కాంగ్రెస్ నేతల తీరే కారణమన్నారు నితీష్. విపక్షాలను ఏకం చేయడం కాంగ్రెస్ నేతలకు నచ్చలేదని, లాలూ కూడా కూటమిలో తనకు వ్యతిరేకంగా పనిచేశారంటూ నితీష్ కుమార్ విమర్శించారు. అసెంబ్లీలో బలపరీక్ష నెగ్గిన తర్వాత ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మహాగఠబంధన్ కూటమిపై తీవ్ర విమర్శలు చేశారు. ఆర్జేడీ పాలనలో బీహార్ రాష్ట్రంలో అవినీతి జరిగిందని ఆరోపించారు. ఆ హయాంలో జరిగిన అవినీతిపై ప్రస్తుత ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా విచారణ చేపడుతుందని తేల్చి చెప్పారు. తమ రాష్ట్రంలోని ప్రతి వర్గం సంక్షేమం కోసం పనిచేస్తామని స్పష్టం చేశారు నితీష్. ఆర్జేడీ హయాంలో రాష్ట్ర అభివృద్ధికి ఎన్నో అవకాశాలు ఉన్నా వాటన్నింటినీ పట్టించుకోలేదని మండిపడ్డారు. అప్పుడు ఏం చేశారంటూ తేజస్వి యాదవ్ను ఉద్దేశిస్తూ విమర్శలు చేశారు. కేవలం డబ్బులు సంపాదించుకోవడం తప్ప చేసిందేమీ లేదని ఆరోపించారు నితీష్ కుమార్.
ఆర్జేడీ పాలనలో బీహార్ రాష్ట్రంలో అనేక మతపరమైన అల్లర్లు జరిగాయని, శాంతి భద్రతలు లేవని ఆరోపించారు సీఎం నితీష్ కుమార్. తాను అధికారంలోకి వచ్చాక మతపరమైన గొడవలు ఆగిపోయాయని చెప్పారు. ఆర్జేడీ తన పాలనలో అవినీతికి పాల్పడిందని, దానిపై విచారణ ప్రారంభిస్తామని తెలిపిన నితీష్ 2005 నుంచి తాను అధికారంలోకి వచ్చాక బీహార్లో చెప్పుకోదగ్గ అభివృద్ధి జరిగిందన్నారు. జేడీయూ అధినేత నితీష్ కుమార్ జనవరి 28వ తేదీన ముఖ్యమంత్రి పదవికి నితీష్ కుమార్ రాజీనామా చేయగా ఆర్జేడీతో కలిసి ఆయన ఏర్పాటు చేసిన మహాకూటమి ప్రభుత్వం పతనమైంది. అనంతరం బీజేపీతో జట్టు కట్టి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అదే రోజు ముఖ్యమంత్రిగా 9వ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ఫిబ్రవరి 12న అసెంబ్లీలో నితీష్ కుమార్ బలపరీక్షలో నెగ్గారు. త్వరలోనే బీహార్ అసెంబ్లీకి నూతన స్పీకర్ను ఎన్నుకునే అవకాశం ఉంది. గత కొన్ని రోజులుగా ఉత్కంఠను రేపిన బీహార్ రాజకీయాల్లో నితీష్ ప్రభుత్వం బలపరీక్షను ఎదుర్కోవడంతో తెరపడింది. గత కొన్ని రోజులుగా నితీష్ కుమార్ ప్రభుత్వం బల పరీక్షపై బీహార్ రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొనగా అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో నితీష్ కుమార్ ప్రభుత్వం నెగ్గింది. దీంతో బీహార్లో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వానికి డోకా లేకుండా పోయింది.